ఇది నిజంగా సుమనన్న మాస్ అంతే. ఈరోజు ఎపిసోడ్ అంతా ఒక హైలైట్, లాస్ట్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఈడేంద్ర ప్రతిసారి సుమనన్న గురించి చెబుతున్నా అనుకోకండి, సీరియస్లీ చెబుతున్నా. ఈరోజు టెనెంట్స్ అందరూ అవుట్ అయినా కూడా చివరిదాకా సుమన్ గారు పట్టుకొని వెయిట్ చేసి అండ్ లాస్ట్లో డెమోన్ పవన్ అలా లాగటం వల్ల అన్న అవుట్ అయిపోయాడు. లాస్ట్ వరకు సుమన్ శెట్టి గారు ఉన్నారు, కానీ లాస్ట్లో డెమోన్ పవన్ గారు అలా తొయ్యటం అనేది బేసిక్గా ఆట ఎలాగైనా ఆడొచ్చు, కానీ డెమోన్ పవన్ అలా ఆడటం అనేది నాకు నచ్చల. ఇంకా ఫైనల్గా ఓనర్స్ ముగ్గురు వెసెస్ టెనెంట్ ఒకే ఒకడు సుమన్ శెట్టి అని ఉన్నాడు. కాసేపు నుంచొని చూస్తే ఆట రసవతరంగా ఉండేది కదా, ఆ రకంగా తోసేసి ఆడటం అనేది నాకైతే నచ్చలేదు. దట్ ఈస్ టూ బ్యాడ్ ఫ్రమ్ పవన్ అనేది నా ఫీలింగ్. మీరేమంటారు? ఎపిసోడ్ స్టార్టింగ్లో రీతు, తనూజ, ఇమ్ము వీళ్ళ ముగ్గురు యొక్క ఫ్రెండ్షిప్ బాండింగ్ చూసి ఎంతమందికి ముచ్చటేసిందో కింద కామెంట్ చేయండి. చాలా అంటే చాలా జెన్యూన్ అనిపించింది చూడంగానే, నేను ఆ ఫీల్ అయ్యాను. ఎందుకంటే హౌస్లో ఆబ్వియస్గా మనం కంటిన్యూస్గా ఒక 24 hours ఎవరు లేకుండా ఇక మన వాళ్ళతో 24 hours వాళ్ళతోనే ఉంటాం కాబట్టి ఒక జెన్యూన్ బాండ్స్ అనేది క్రియేట్ అవుతాయి. అలాంటి బాండ్సే వాళ్ళ ముగ్గురు మధ్య క్రియేట్ అయింది. ఫ్రెండ్లీ బాండ్ అనేది నాకైతే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అది స్క్వేర్ రెక్టాంగిల్ నాకైతే అర్థం కావట్లేదు. అది ఒక కొత్తదైతే క్రియేట్ అయింది. అదేంటో అనేది రాను మనకు తెలిసిద్ది. బిగ్ బాంబు సుమన్ శెట్టి గారికి వేస్తే హౌస్ స్వీపింగ్ ఇచ్చారు కదా, కానీ కెప్టెన్ గారు అయినటువంటి సంజన గారు నువ్వు వంటకి వెళ్ళు అన్నారు. కాకపోతే ఆయనకి ఏమి అనిపించింది, అమ్మో బిగ్ బాంబు ఇది నాగార్జున సార్ ఇచ్చారు, ఆయన మాట వినాల్సిందే అని చెప్పి నేను అది ఇది రెండు చేస్తానండి అని అన్నాడు. కాకపోతే ఇమ్ము మళ్ళీ చెప్పి వద్దులే ఇది మార్చుకో, నేను కుకింగ్కి వెళ్తాను, నువ్వు ఓన్లీ స్వీపింగ్ బిగ్ బాంబ్ కంటిన్యూ చేసేయంటే బిగ్ బాంబ్ కంటిన్యూ చేస్తున్నారు సుమనన్న. అండ్ టాస్క్ అయితే అందరూ చాలా బాగా ఆడారు.